అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే అలాగే 37 సంవత్సరాల నుంచి శ్రీ చంద్రకొండ భరత్ గారు పచ్చూరు నియోజకవర్గ మా స్వామి గారి జ్ఞాపకార్థం వారి మనవడు దొడ్డ రోడ్డు మీద సర్పంచ్ బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నాబట్ల వారి పాలెంలో అయితే జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీ కార్యక్రమానికి అయితే వేదిక అయింది. గుట్టిపాటి హనుమంతరావు మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న 37వ జాతీయ స్థాయి ఎడ్ల బండలాగుడు కార్యక్రమంలో అయితే కూడా ఈ కార్యక్రమానికి విశేషంగా స్పందన లభిస్తుంది. రాష్ట్ర నలుమూల నుండి కూడా పోటీదారులు విశేషంగా పాల్గొనడం, అదేవిధంగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ సందర్భంగా కూడా పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వచ్చిన ప్రజలతో కూడా కోలాహలమైన మారిన పరిస్థితి. సాయంత్రం నుంచి అర్ధరాత్రి 10-10:30 వరకు కూడా జరుగుతున్నటువంటి ఈ పోటీలకైతే విశేష స్పందన లభిస్తుంది. పోటీదారులు కూడా విశేషంగా పాల్గొనడం కూడా ఈ నిర్వాహకులు అయితే ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా వివిధ విభాగాల్లో జరుగుతున్న పోటీ అంటే 4 పళ్ళు, 6 పళ్ళు, 8 పళ్ళు, అదేవిధంగా సీనియర్ కేటగిరీ ఇలాగా పలు రకాలుగా నిర్వహిస్తున్న ఈ కేటగిరీలో పోటీల్లో కూడా విశేషంగా పాల్గొంటున్న ఒంగోలు జాతి ఎడ్లు బల ప్రదర్శన అయితే చూపర్లకైతే ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితి అయితే ఉన్నారు. ఎందుకంటే గత 37 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో ఇదే గ్రాండ్లో గుట్టిపాటి హనుమంతరావు మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పోటీలు ఘనంగా నిర్వహించడం, ముఖ్యంగా అంతరించిపోతున్న ఒంగోలు జాతి ఎడ్ల ఉనికి కోసమే మేము ఈ ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి నిర్వాహకులు కూడా తెలియజేయటం, అదేవిధంగా ఈ పోటీల్లో పాల్గొనడానికి ఇప్పటికే అక్కడికి వచ్చినటువంటి వివిధ విభాగాలకు సంబంధించి ఎడ్లు కూడా బండలాగుడు పోటీలు అయితే పూర్తిగా కూడా పండగ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కనుమ, సంక్రాంతి, భోగి సందర్భంగా వచ్చినటువంటి ప్రజలైతే ఈ కార్యక్రమంలో పాల్గొనడం మొత్తం కూడా ప్రాంగణం మొత్తం కూడా ప్రజలతో నిండిపోయింది. కోలాహలాల మధ్య, అరుపులు, కేకల మధ్య కూడా ఈ ఎడ్ల బండలాగుడు పోటీలు అయితే నిర్వహిస్తున్నారు. మధ్యలో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ అదేవిధంగా అక్కడికి వచ్చిన వారికి విశేషమైన ఆనందాన్ని అందించే విధంగా కూడా నిర్వాహకులకి ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి ఈ కార్యక్రమం జరుగుతున్న మొత్తం కూడా ఈ పర్చూరు మండలంలో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఎడ్ల బండలాగుడు పోటీలు పూర్తిగా కూడా ఒంగోలు జాతి ఉనికి కోసమే చేస్తున్నాము, ఇంకా మున్ముందు కూడా చేస్తాము అని చెప్పేసి చెప్పడం, అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన పోటీదారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే తమ ఎడ్ల బల ప్రదర్శన పలువురికి చూపించడం, అదేవిధంగా కూడా దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా కూడా మేము ప్రదర్శన పూర్తిగా కూడా ఉందని చెప్పేసి పోటీదారులు చెప్పడం, అదేవిధంగా పోటీలో విజయం సాధించిన వారికి నగదు బహుమతితో పాటు కూడా షీల్డ్లు, సత్కారాలు కూడా చేయడం కూడా నిర్వాహకులు చేస్తున్న పరిస్థితి. మొత్తానికి జరుగుతున్న ఈ బండలాగుడు పోటీలు అయితే కూడా పూర్తిగా కూడా ఆనంద వాతావరణంలో, కోలాహలంగా పండగ వాతావరణంలో అయితే ఈ సంక్రాంతికి చూపర్లకు కనువిందు కలిగిస్తున్న పరిస్థితి అయితే పర్చూరు మండలం అన్నాబట్ల వారి పాలెం నుంచి అయితే చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.